హాయ్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జీఎఫ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు మనం బ్రిడ్జ్ ఆఫ్ సైజ్ అనే టూరిస్ట్ అట్రాక్షన్ చూడ్డానికొచ్చాము. ఇది వేరే ఏరియాలో ఉంటుంది. కొంచెం దగ్గరలోనే. అండ్ ఇక్కడ ఇదొచ్చేసి వుడెన్ బ్రిడ్జ్ అనమాట. సో, ఈ వుడెన్ బ్రిడ్జ్ వచ్చేసి 1876లో బిల్డ్ చేశారు. ఇక్కడే చర్చ్ కూడా ఉంటుంది. సో, ఇక్కడ ఇది టూరిస్ట్ అట్రాక్షన్. సో, చాలామంది వస్తారు ఇక్కడికి. సో, ఇది 20థ్ సెంచరీలో ఒకసారి వచ్చిన భూకంపంలో ఇది పోయిందనమాట. సో, మళ్ళీ రీబిల్డ్ చేశారు. ఇది మొత్తం మోడిఫై చేశారు. అండ్ చర్చ్ ఇంకా రీకన్‌స్ట్రక్షన్‌లోనే ఉంది. సో, అప్పుడొచ్చిన ఎర్త్‌క్వేక్, సునామీ వల్ల కొంచెం అది డ్యామేజ్ అయింది. ఇక్కడ టూరిస్ట్ సెక్షన్ అంటే ఇక్కడ లోకల్స్ ఇక్కడ వచ్చి దీని వెనకాల నుంచి చూస్తే మంచి సీ వ్యూ ఉంటుంది. అందుకోసమని ఇక్కడికి వస్తారు. అండ్ ఇది లవ్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారనమాట. ఇది లవ్ బ్రిడ్జ్ అని కూడా ఎందుకు పిలుస్తారంటే ఇక్కడ ఒక వాల్ గ్రిల్‌తో చేసిందుంటుంది. సో, ఇక్కడ లవ్‌కి చిహ్నంగా లాక్స్ పెడతారు. ఆ లాక్ చేసేసి ఆ కీని సముద్రంలో విసిరేస్తారు. సో, దానికి ఏంటంటే వాళ్ళ ప్రేమ అనేది ఎప్పుడూ ఉంటుందనేసి ఇక్కడ నమ్మకం. ఇదే అన్నమాట ఆ వాల్. ఇక్కడే లాక్స్ చేసి ఆ కీని సముద్రంలో విసిరేస్తారు. సో, ఇక్కడే చర్చ్ వెనకాలే ఒక రెస్టారెంట్ ఉంది. సో, ఇక్కడ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. సముద్రం చూడడానికి. ఈ ఏరియా పేరు బరాంకో అంటారు. సో, మోస్ట్‌లీ బయట నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు గానీ, లేదా బయట ఇక్కడ వర్క్ కోసం వచ్చిన వాళ్ళు ఐదర్ ఇప్పుడు మేమున్న ఏరియా మిరా ఫ్లోరెస్‌లో కానీ, లేదా ఇక్కడ ఈ బరాంకోలోనే ఎక్కువగా ఉంటారు. సో, ఇక్కడి నుంచి బీచ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా దారి ఉంది. సో, ఈ దారిలో ఇలా సైడ్స్‌కి మొత్తం చిన్న చిన్న స్టాప్స్ అండ్ స్టాల్స్ ఉంటాయి. అండ్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. సో, ఇలా ఈ బరాంకో, మిరాఫ్లోరెస్ ఇంకా కొన్ని ఏరియాస్ కూడా ఇలా కొండ మీద ఉంటాయి. ఎందుకంటే ఈ లీమా చుట్టూ మొత్తం మౌంటైన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ లీమా కూడా కొంచెం మౌంటైన్ ఏరియాలోనే ఉంది. సో, మనం వచ్చినప్పుడు చూసాం కదా ఫ్లైట్‌లో. సో, మనం హాఫ్ దిగేసాము. ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ ఉంది. అండ్ అందరూ ఇక్కడి నుంచి చూస్తున్నారు సముద్రం. ఇప్పుడే ఓషన్ దగ్గరికొచ్చేసాము. అండ్ ఇక్కడి నుంచి ఆ చల్లని బ్రీజ్ అనేది అండ్ అలల సౌండ్స్ చాలా సూతింగ్‌గా ఉన్నాయి. అండ్ చాలా బావుంది ఇక్కడి నుంచి. ఆ అలల సౌండ్స్ వింటుంటే చాలా హాయిగా ఉంది. ఒకసారి వినండి మీరు కూడా. సో, అలా ఇక్కడ నుంచి బీచ్ వైపు వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ప్లేస్ చాలా బావుంది. అండ్ ఆ చల్లని గాలి ఈవినింగ్స్‌లో అది నిజంగా చాలా బావుంది. మనం ఇప్పుడే బీచ్ దగ్గరికొచ్చాము. అండ్ ఈరోజు వీకెండ్ అవ్వడం వల్ల కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంది. సో, ఇప్పుడే అలా బీచ్ దగ్గర నుంచి మళ్ళీ పైకొచ్చాం బ్రిడ్జ్ దగ్గరికి. సో, ఇది బ్రిడ్జ్ ముందు ఇలా పార్క్ ఉంది. సో, రిటర్న్ ఎళ్ళిపోదామని వచ్చేసాము. సో, ఇక్కడ పార్క్ నుంచి అలా నడుచుకుంటూ బస్ స్టాప్ దగ్గర వెళ్తున్నాం. అండ్ ఇక్కడంతా కొంచెం హ్యాపెనింగ్ ఏరియా. సో, ఇక్కడ ఈ దారిలో అంతా రెస్టారెంట్స్ అండ్ పబ్స్ ఎక్కువగా ఉన్నాయి.
సో, ఇదొక ఫేమస్ స్వీట్ అనమాట ఇక్కడ. దీని పేరు పికరోనెస్. దీన్నెలా చేస్తారంటే, నార్మల్‌గా పిండిలో స్వీట్ పొటాటోని కలిపి, ఇలా రింగ్స్ షేప్‌లో చేస్తారు. అండ్ ఇది స్వీట్‌గా ఉంటుంది. అండ్ దీనికి ఒక షుగర్ సిరప్ ఇస్తారు. సో, ఆ 2 కాంబినేషన్ వీళ్ళు తింటారిక్కడ. సో, ఇదండి ఈ వీడియోలో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఏరియాలో ఎక్స్‌ప్లోర్ చేస్తూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.